అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ మధ్య ఫిబ్రవరి 28న ప్రారంభమైన పోరాటం 6వ నెలలోకి అడుగుపెట్టింది. వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ యుద్ధంలో ప్రతిరోజు ఒక విషాదకర ఘట్టంగా మారింది. ఇరువైపులా శోకసంద్రం నింపిన దాడులు, క్షిపణి ప్రమాదాలు, ఒప్పందాల రద్దుతో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ఫిబ్రవరి నుండి జూలై వరకు తేదీల వారీగా చోటు చేసుకున్న ప్రధాన సంఘటనల పూర్తి సమాచారంతో సాక్షి టీవీ స్పెషల్ ఫోకస్. కొద్ది గంటల్లో ఇరాన్ దేశాన్ని పాత్రలకి యుగంలోకి తీసుకువెళతానంటూ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసి దాదాపు 5 నెలలవుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టి నేటికి 5 మాసాలు దాటింది. అయినా ఇరాన్ వెనక్కి తగ్గలేదు. అమెరికాను దెబ్బతీయడానికి దాని మిత్ర దేశాలు అయిన గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. కొన్ని దేశాలకు అపారమైన నష్టం వాటిల్లింది. దుబాయ్, దోహా వంటి నగరాలు ఇరాన్ దెబ్బకు విలవిల్లాడాయి. యుద్ధం మొదలైన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలు ఈ విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 28 యుద్ధం ప్రారంభమైన తొలి రోజే అమెరికా ప్రయోగించిన క్షిపణులు పాఠశాలపై పడడంతో 175 మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయారు. మార్చి 1 ప్రతీకారంగా ఇరాన్ చేసిన డ్రోన్ దాడిలో కువైట్లో ఉన్న 6 అమెరికా సైనికులు మరణించారు. మార్చి 4 శ్రీలంక వద్ద ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా జల అంతర్గామి ముంచేయడంతో 100 మందికి పైగా నావికులు జలసమాధి అయ్యారు. మార్చి 12 ఇరాక్లో విమానం కూలి మరో 6 అమెరికా వైమానిక యోధులు మరణించారు. మార్చి 31 2 లేదా 3 వారాల్లో యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. ఏప్రిల్ 6 ఇరాన్లోని 13,000 లక్ష్యాలపై దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ రంగం వెల్లడించింది. ఏప్రిల్ 7 నుంచి 12 తాత్కాలిక శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా సముద్ర ముట్టడిని ప్రకటించింది. మే 3 సముద్రంలో చిక్కుకున్న నౌకలను కాపాడేందుకు చేపట్టిన సైనిక చర్య 2 రోజుల్లోనే రద్దయింది. మే 13 యుద్ధంలో తమ 42 విమానాలు, డ్రోన్లు దెబ్బతిన్నట్లు అమెరికా పార్లమెంట్ నివేదిక ఇచ్చింది. జూన్ 14 సముద్ర మార్గాన్ని తెరవడానికి ఒప్పందం కుదిరినప్పటికీ 2 వారాల్లోనే దాడుల వల్ల రద్దయింది. జూలై 8 శాంతి ఒప్పందం ముగిసిందని ప్రకటిస్తూ అమెరికా మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించింది. జూలై 9 ఇరాన్ ప్రతీకారంగా జోర్డాన్ దేశంపైకి క్షిపణులను ప్రయోగించింది. జూలై 17, 18 జోర్డాన్, ఇరాక్లలో జరిగిన దాడుల్లో 4 అమెరికా సైనికులు దుర్మరణం పాలయ్యారు. జూలై 26 6 నెలల యుద్ధంలో మొత్తం 18 మంది సైనికులు మరణించగా 624 మంది తీవ్రంగా గాయపడినట్లు అమెరికా లెక్క తేల్చింది. ఇప్పటి వరకు అమెరికా $37.5 బిలియన్ ప్రజాధనాన్ని ఖర్చు చేయగా ఇరాన్ దేశంలో 1,700 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దాడులు తాత్కాలికంగా ఆగినప్పటికీ రాబోయే రోజుల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ప్రపంచ దేశాలు భయాందోళన చెందుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.